ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం నవకండ్రవాడకు చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరికి నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఆమె వైద్య విద్యకు అర్హత సాధించినా చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కాలేజీలో చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానిక జనసేన పార్టీ నేతలకు ఈ విషయం తెలియటంతో వారు వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ విద్యార్థిని సత్య జగదీశ్వరిని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచారు. ఆమెకు సోమవారం రాత్రి 4 లక్షల ఆర్థిక సాయంగా చెక్ను జగదీశ్వరి ఆమె తండ్రి శ్రీనివాసులకు అందజేశారు. జగదీశ్వరి బాగా చదువుకుని వైద్య విద్యలో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ గొప్ప మనసుతో చేసిన సహాయం మర్చిపోలేమన్నారు శ్రీనివాస్, జగదీశ్వరి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. పవన్ మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లగా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయం దగ్గర మెట్లను స్వయంగా శుభ్రం చేసి ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు. మరోవైపు ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు పవన్ అక్టోబర్ 1న తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళతారు. వచ్చే నెల 2న ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించనున్నారు పవన్. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లు, ప్రజా రవాణా, నీటి సరఫరా, పరిపాలనా నియామకాలపై జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా జిల్లా నాగయలంక మండలం ఎడురుమొండి నుండి గొల్లమండ మార్గంలో బ్రహ్మయ్యగారి మూల వరకు రహదారి నిర్మాణానికి సంబంధించి చర్చించారు. ఈ రోడ్డు పరిపాలనా ఆమోదం సవరణ ప్రతిపాదనను 409.18 లక్షల నుంచి 1345 లక్షల వరకు పెంచారు. ఈ మేరకు ఏఐఐబి గ్రాంట్ కింద పంపించాలన్న సూచనను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈ నెల 27లోగా చేపట్టాలని నిర్ణయించారు. ఏటిమొగ్గ నుండి ఎదురుమొండి, దీవిలోని ఇతర పల్లెలకు ప్రజల రాకపోకల సౌకర్యం కోసం మెరుగైన పడవలు అందించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల ద్వారా సాయంపై ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏటిమొగ్గ నుండి ఎదురుమొండి వరకు వంతెన నిర్మాణం అత్యవసర ఆవశ్యకతను రోడ్లు, భవనాల శాఖకు తెలియజేయాలని, అలాగే ఈ పనిని తక్షణమే మంజూరు చేయాలని పేషీ ద్వారా ఆర్ఎండ్బి శాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. మక్కవోలులోని ఎస్ఎస్ ట్యాంకు రివెట్మెంట్ సౌకర్యం ఏర్పాటు చేసి తాగునీటి అవసరం ఉన్న 28 గ్రామాలకు సేవ చేయటానికి గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ చీఫ్ ద్వారా తుది ఆమోదం తెలిపారు.